నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. మేడం లేదు కదా, 10-11 దాకా పనుకోవాలనిపిస్తుంది, కానీ 8కి 7:30కే మెలకు వచ్చేస్తుంది. డైలీ లేసేది అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే లేచిన బండ్లు అయితే కడిగేదేంలే, కానీ లోపల కొద్దిగా గలీజ్ అయితే ఉంది. డ్యూటీలు ఏమి ఉండవు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె అయితే తిప్పుతుంది. బండి అయితే లోపలైతే క్లీన్ చేసుకొని వస్తాం. ఇంకా బండి బిగాలు అయితే మన కాడే ఉన్నాయి, బండి బిగాలు అయితే తీసుకోవాలా. బండి ఏం కడగను, కానీ లోపల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లోపల కూడా నీట్గా ఉంది. ఈ పక్క ఛార్జింగ్ వైర్, గీజింగ్ వైర్ అన్నీ తీసి పెట్టిందామా. ఈ సిగరెట్లు కూడా తాగున్నది, అది అయితే క్లీన్ చేసేద్దాము. నా బండి పైన ఎందుకో పడ్డంలే చెత్త, ఈ పైన ఇది కడిగినప్పటి నుంచి. ఈ బండి పైన మాత్రం పడుతుంది, పొడి పొడి అంతా రాలుతుంది, ఎందుకు అర్థం కాదు. చూడ, ఇదంతా పొడి రాలింది. నా బండి పైన పడలా, మళ్ళా దీనిపైనే పడుతుంది. ఈ పక్కే ఉన్నదేమో చెత్త అంతా. ఈ పక్క కూడా కడిగినా కదా, ఏమోలే. ఇట్లా తుడిచి వెళ్ళిపోతుంది అంతే, నీట్గా వచ్చేస్తుంది. నీళ్ళు వేసి కడగాల్సిన అవసరం. అయిపోయి బండ్లు తుడచడం కూడా అయిపోయింది. ఇంకా పోయి రూమ్ క్లీన్ చేసుకుందాము. నా రూమ్ ముందర చూడండి, మేడి చెట్టు మేడి పండ్లు కాయలు కాస్తున్నాయి. అందుకే దీనికి అడ్డం పెట్టిన. ఇది పడిపోతుంది, కొమ్మ ఇట్లా పడిపోతుంది. ఇదేమో స్ట్రైట్గా ఉండేదానికి దీనికి ఆల్రెడీ కొమ్మ ఉన్నది. పిందెలు అయితే కాస్తున్నాయి. పోయి రూమ్ క్లీన్ చేసుకొని టిఫిన్ చేసుకుందాము. మధ్యాహ్నం వంట కూడా నేనే చేసుకుంటాను, ఎందుకంటే మేడం లేదు కాబట్టి. ఏదైనా కారంగా పచ్చడి చేసుకుంటా, జీలకర్ర పచ్చడి. గొడవలు కూడా ఉన్నాయి వేసేదానికి మిషన్కి. ఇంకా బోకులు కూడా ఉన్నాయి, బోకులు కడగాల. గొడవలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇన్ని మిషన్కి వేసినామంటే ఒక పక్క ఆడుతూ ఉంటాయి. తెల్లగా ఉండేటి ఒకసారి, కలర్ ఒకసారి వేసుకుంటాం. ఇవేమో తెల్లగా ఉన్నాయి, ఇవి వేద్దాం ఫస్ట్. దాని తర్వాత ఇంకొక వాటర్ అయితే వేద్దాము. ఒక పక్క ఆడుతూ ఉంటాయి, మనం పోయి స్నానం చేసినామంటే ఎలా నేను పోయి స్నానం చేసి వచ్చేస్తాను. నేనైతే స్నానం చేసి టిఫిన్ కూడా రెడీ చేసుకున్నా. ఏంద్ర వీడు మొహం చూపించలేదు అనుకుంటున్నారా? ఇది సో సేవింగ్ అయితే సేవింగ్ చేసి ఒకటి మీసాలు అయితే పెట్టినా. చాలా రోజులు అయింది ఈ విధంగా సేవింగ్ చేసి పూర్తిగా. ఈరోజు అయితే చేసిన. ఇంకా టిఫిన్ కూడా మనమైతే ఫ్రూట్స్, గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా, కానీ ఫస్ట్ ఫ్రూట్స్ తిందామని చెప్పి ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నా. గుడ్లు కూడా ఉడకబెడతాను, గుడ్లు కూడా ఒక 2 గుడ్లు తినేస్తా. ఇంక ఇవే ఫ్రూట్స్ లాస్ట్, ఇంక లేవు, అయిపోయినాయి ఫ్రిడ్జ్లో కూడా. ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి. ఇంక ఇవి తినేస్తే అయిపోతుంది ఇంతటితో. మళ్ళీ రేపు వారం పోయినప్పుడు తెచ్చుకోవాలా. మధ్యాహ్నం పచ్చడి చేసుకోవడానికి టమాటాలు అయితే లేవు, ఎర్రగడ్డలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పని మనిషిని అడిగి టమాటాలు అయితే తీసుకోవాలా. ఇంటికి ఫోన్ చేస్తా, చూడండి వాళ్ళు ఎట్లా షాక్ అవుతారో. ఈ మరి మిసాలు తీసేసిన, అదే గడ్డం తీసేసిన కదా, చూద్దాం వాళ్ళ రియాక్షన్. హలో, కళ్ళు మూసుకో, పూర్తిగా మూసుకోవాలా. ఎప్పుడు చూడు నన్ను బాలా అవులే, నీకు బాగుండదు. ఎంత ఏందో ఒక రకంగా ఉంటే అంతా తీసేసిన నీట్గా
ఉంటానా బాలా ఎవరిలాగా ఉన్నా చెప్పా. సరేలే అయితే ఉండు, టిఫిన్ నేను చేస్తా. చూసినారా, కళ్ళు మూసుకుంటానే ఓయమ్మ ఏదో సర్ప్రైజ్ ఇచ్చినాడేమో మళ్ళీ అనుకునింది. తీరాజు వచ్చే మీసాలు గడ్డం తీసేసిన, అదే గడ్డం తీసే లోపల ఏం అంట. నాకైతే బాగానే నచ్చింది. నాకైతే మా మేనమామ అయితే గుర్తుకొచ్చినాడు, మా వారికి అయితే మా నాన్న గుర్తుకొచ్చినాడు, అంటే మా నాన్న కనిపించినాడు అనమాట. టమాటాలు కూడా వచ్చేసినాయి, 2 టమాటాలు, ఒక్కొక్కటి నా తలకాయ అంత ఉన్నాయి. ఇంక ఇవే మనకు కావాల్సింది పచ్చడికి, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు. ఇదేమో జీలకర్ర ఫస్ట్ ఎంచుకోవాలా. ఫస్ట్ బియ్యం నానబెడదాము. బియ్యం కూడా ఎక్కువ లేవు, నిన్న తోఫిక్ బాయ్ కూడా వచ్చి రూమ్లోనే తీసుకొమ్మినాడు, మా పని మనిషి లేదు కొన్ని బియ్యం అని. సో ఇంకా ఈ బియ్యం అయితే కడిగేసి పెట్టేద్దాము, నానతాయి. మళ్ళీ తర్వాత పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అయితే కట్ చేసుకున్నాము. బియ్యం అయితే కడిగేసి మంట కూడా పెట్టేసిన, ఎందుకంటే ఎప్పుడు కాలుతాయో తెలియదు ఈ పెనుములు. ఈ ఎర్రగడ్డలు, ఈ పచ్చిమిరకాయలు కోసుకునే లోపల ఆ పెనుము కాలుతుంది. ఆ పెనుము కాలితే ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలా. వేయించుకున్నాము, అది పెనుము పెట్టినా. ఫస్ట్ ఇవి అయితే కట్ చేద్దాము. పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అవన్నీ కోసేసుకున్నా. పెనుము కూడా కాగింది. దీంట్లో మనము నూనె వేయాల్సిన అవసరంలే, అంటే ఏం చేసుకోవచ్చు. జీలకర్ర వాళ్ళు వచ్చినప్పుడు దీంట్లో పెట్టున్నారు జీలకర్ర డబ్బాలో, అదే వాడుతున్నా అప్పటి నుంచి. సో ఈ విధంగా ఊరికే ఒట్టి పొయ్యి మీద, ఒట్టి పెనుములో ఏం చేసుకోవాలి జీలకర్ర ముక్కలా ఊరికే లైట్గా, అంతే. చాలాసేపు నుంచి పెట్టినా కాబట్టి భిన్న వాడిపోతున్నాయి. చూసినారా, స్మెల్ అయితే భలే ఉంటుంది జీలకర్ర మరి ఏగుతూ ఉంటే. అంతే, జీలకర్ర అయితే ఏగిపోయింది. ఇంకా దీంట్లోనే నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అవి కట్ చేసినాం కదా, అవి వేసేసుకున్నాము. నూనె అన్నీ ఒకేసారి వేసేయచ్చు, ఒకటొకటి వేయాల్సిన అవసరంలే. అన్నీ ఒకేసారి వేసేసి లైట్గా ఉచ్చిపచ్చిగా, అంటే అదే ఒక రకంగా వాగేటట్టు, అది ఏమంటారు, కాయలన్నీ బాగా వాగిపోయేటట్టు ఏం చేసి తర్వాత మిక్సీలో వేసి కొట్టేయడమే. నూనె అయితే వేసిన, హీట్ ఎక్కినాక కాయలు అయితే వేద్దాం. ఓయమ్మా, ఈ పచ్చిమిరపకాయలతో పెద్ద సాగు మీద పడతాయి పటపటా అని. ఈ విధంగా 2 రౌండ్లు వేసుకునేది మేలు. దాన్ని అన్నీ వేసాం, అన్నీ మీద పడతాయి. అది ఆ విధంగా వేసేసుకొని కొద్దిసేపు అన్నీ కూడా మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. దీంట్లోనే ఆ జీలకర్ర ఇప్పుడు వేయించినాం కదా, అదైనా దాంట్లోనే వేసేయచ్చు, లేదంటే మిక్సీ కొట్టేటప్పుడు మిక్సీలోనే వేసేయచ్చు, ఎట్టయినా ఒకటే. సో అది మగ్గిన తర్వాత మిక్సీ కొట్టేద్దాం. కాయలు అయితే మగ్గిపోయినాయి. దీన్నైతే అభ్యాసం, బియ్యం కూడా పొంగు వచ్చినాయి, సన్నమంట పెట్టేసిన. ఇంక ఏమో ఇక్కడ ఉంది కదా మిక్సీ, దీంట్లో అయితే వేసుకుందాము, వేసి మిక్సీ కొట్టేద్దాము. ఈ పచ్చడి అంటే తోఫిక్ బాయ్కి కూడా ఇష్టము, తోఫిక్ బాయ్ తింటాడేమో, పిలుస్తా. ఒక్కరవే చేసిన, ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ చేసేసి పారేసిన, అందుకే ఒక్కరవే వేసుకున్నా. దీంట్లోనే జీలకర్ర కూడా వేసేద్దాము. మిక్సీ చూసినారా, చాలా బాగుంది కదా, బుడ్డి మిక్సీ. అంతే, దీంట్లో ఒకరోజు సాల్ట్ వేసి కొట్టేయడమే. ఓ అమ్మ, ఎక్కువ పడిపోయిందే, ఏం కాదులే. ఒకరోజు నీళ్ళు పోద్దాం. ఇది పచ్చడి, జీలకర్ర పచ్చడి ఒక్క రవ్వ అయింది. దీంట్లో నేను మళ్ళా ఒక ఎర్రగడ్డ అయితే కట్ చేసి పైన వేసుకుంటా. ఎర్రగడ్డ కట్ చేసి సన్నగా పైన వేసినామంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను దీంట్లో తీసుకున్నాను గిన్నెలోకి.
ఇది పచ్చడి, జీలకర్ర పచ్చడి. సో ఎర్రగడ్డలు అయితే ఈ మాదిరిగా సన్నగా కట్ చేసుకొని అంతే ఇంకా అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలో కుమ్మేస్తే భలే ఉంటుంది. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక మన తౌఫిక్ బైక్ అయితే పిలుద్దాము. తౌఫిక్ బాయ్ అయితే నిద్రపోతూ ఉంటాడు, వాళ్ళ మేడం లేదు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తున్నాడు, పిలుద్దాం. పాపం తింటాడు, వాళ్ళ మేడం లేదు, వాళ్ళ పని మనిషి కూడా లేదు, వంట చేసుకోవాలి. నిన్న కూడా నా దగ్గర బియ్యం తీసుకున్నాడు. తౌఫిక్ బాయ్ క్యాలే నిద్రపోతాయి నిద్రపోతున్నావా? अभी सो रहा है, आ जाओ मैं खाना पकाया खाएगा, अचार पकाया। अच्छा वो आ जाओ बाद में, पानी ना लेकर आओ। ఓకే ఆ జాओ. ఇంకా నిద్రపోతానన్నాడు తౌఫిక్ బాయ్ వచ్చే లోపల మనం ఆమ్లెట్ అయితే వేద్దాము. ఆమ్లెట్ కోసం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి దీనిలో వేసి కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ తర్వాత గుడ్డు వేసినామంటే అప్పుడు ఆమ్లెట్ అది గుడ్డుకి అతుక్కుంటుంది బాగా. 3 గుడ్లు అయితే సరిపోతాయి. ఆమ్లెటు ఆ పచ్చడి అన్నము భలే ఉంటుంది టేస్ట్. అందుకే ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. నాకైతే భయంకరంగా ఆగలేసింది, ఆయనేమో ఇంకా రావాలా. సో అది చూసినారా, ఇంకా దీన్ని పెనం పెట్టేసిన ఆల్రెడీ కాలింది, వేసేసి కాల్ చేద్దాం. ఆయనకు ఒకటి నాకు ఒకటి. తౌఫిక్ బాయ్ కూడా వచ్చేసినాడు. ఇంకా మనమైతే ఎగ్ ఆమ్లెటు పచ్చడి అన్నం, ఇసుకు బోలో ఆమ్లెట్, ఇసుకు పచ్చడి, జీలకర్ర పచ్చడి, ఇది తెల్లన్నం. అయ్యో प्लेन राइस है. खलास बैठो खाएगा. हाँ तौफिक भाई मैं पकाता है ना खाना, कैसा आता है? तुम्हारा खाना भाई बहुत टेस्टी है. तुम्हारा खाना बहुत टेस्टी है. वैसे भी छुट्टी चल रहा है ना. हाँ छुट्टी में और भी अच्छा आएगा तुम्हारा खाना लगता है. चलो ये बिछा दिया, इसको कहता है सफरा. सेफ्रा अरबी में कहते हैं सफरा. सिफ्रा डालो. चलो मैं डालता हूँ राइस. ఈ విధంగా కూర్చొని కవర్ అయితే పెట్టుకున్నాము. నాకు ఇచ్చే ప్లేట్ ఇది, దీనిపైన కవర్ అయితే వేసుకున్నాము. ఈ కవర్ కూడా తినకూడదు, దీనిపైన ఎక్కువ ఏదో ఉంటుంది పౌడరు. నేను ఛాన్స్ तुमको दिखाया ना मैं, इसके ऊपर पाउडर है. मैं हाथ से साफ कर दिया. नहीं ये रहता है. अरबी लोग है ना. చూద్దాం టేస్ట్. डालो 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 डालो. ओ अरबी लोग क्या ये तुरप के साथ भी खाता है. के साथ सिंपल टेस्ट, सिंपल खाना, ज्यादा भारी नहीं है. खाओ कैसा है बोलो, व्यूअर्स को बोलो कैसा है. मैं उस टाइम भी खाया था, अच्छा ही था. अब्बा अमृतम मुंह में जाके ब्लास्ट कर रहा है. फिल కారం బాగా పడింది, फिलफिल भी है और एक टेस्ट भी है, झाल भी है. कैसा कैसा मालूम नहीं है. फिलफिल का झाल नहीं है, मगर ऐसा लग रहा है मुंह में जाके ब्लास्ट कर रहा है. बहुत अच्छा है, చాలా బాగున్నది. इसके साथ आलू का है ना, आलू फ्राई, आलू का वो जो मेश होता है ना, मेश होता है और अच्छा लगता है. ఉల్లగడ్డ తాలింపు, वो बोलते हैं उల్లగడ్డ తాలింపు. हाँ उसको मेश बोलो. करके सरसों का तेल, उల్లगड्डा तालिंपु. उల్లగడ్డ తాలింపు वो सरसों के तेल के साथ मिक्स करके मेश करके देता ना, तो बहुत अच्छा लगता है. आई थिंक सो, यानी मेरे को मालूम नहीं है, ऐसा लग रहा है. ये भी अच्छा है, अंडा भी अच्छा है. సో ఇది ఈరోజు నేను చేసిన ఫుడ్ నిజంగా చాలా బాగున్నది, చాలా అంటే చాలా బాగున్నది. కడుపు నిండా తినచ్చు, ఈ అన్నం అయిపోవాలి. సో అది ఈరోజు అన్నం. నిజంగా టేస్ట్ మాత్రము చాలా బాగుంది. నేనైతే కుమ్మి అడిచేసిన. తౌఫిక్ భాయ్ అంట తింటున్నాడు. జల్తాయే కారం ఉన్నది, కారం ఉంది. నాకైతే భలే ఉన్నది టేస్ట్, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మా ఇంట్లో అదే ఇక్కడ కద్దాం ఉంది కదా, ఆ కద్దామకి ఇద్దాం అంటాడు. ఆ కద్దాం అసలు తిండు, ఒకరు తింటే పరిగెత్తది ఇంకా ఊళ్ళో లేకుండా. మొత్తానికి అయితే తినేసినాము. నిజంగా ఈరోజు అయితే మంచి టేస్ట్ ఉండే అన్నం అయితే చేసుకొని అయితే తిన్నా. तौफिक भाई क्या करता है? खाने के बाद ना कॉफी चाहिए. खाने के बाद कॉफी खाता है? कितना टाइम है? एक बजते तुम कॉफी अभी पिएगा?
मैं 2 बार 3 बार कोई मुश्किल नहीं है दिन में। खाने के बाद कॉफी लाजिम चाहिए मेरे को। चाय ఓ कॉफी ट्रेडिशनल है मेरे उधर का, ट्रेडिशनल है। ఏం ప్రయోజనాల కోసం మధ్యాహ్నం అన్నం తిని కాఫీ తాపించడం తిని సేపు పడుకునే తోఫిక్ బాయ్ దగ్గరికి పోదాం అనుకుని బయటకు వచ్చి చూస్తే అబ్బా మొన్న వేసిన పచ్చగడ్డి అంతా మాడిపోయింది. నీళ్ళు పడుతున్నాయో లేదో తెలీదు. ఇక్కడ ఈ మామూలుగా ఆటోమేటిక్ పైపులో చూడండి ఎట్ట పచ్చగా అయిపోయిందో. బా నీళ్ళు పెడతాం వాటికి ఎట్ట అంత ఘోరం అయిపోయినాయి. మామూలుగా అయితే ఇక్కడ ఆటోమేటిక్ మోటరు ఆంటితేనే అది నీళ్ళు వస్తాయి, కానీ ఇక్కడ ఏంటో పల్ల ఇక్కడంతా పూల చెట్లు కూడా వేసినారు. బాగా నీళ్ళు పడితే బాగుంటుంది. పచ్చగా ఉంది గడ్డి ఫస్ట్ వేసినప్పుడు, నీళ్ళు పట్టక అసలు వాడిపోయింది. వాళ్ళదేమో బాగుంది తోఫిక్ బాయ్ వాళ్ళు. బాగా నీళ్ళు పట్టేస్తాం దీనికి. ఈ మాడి చెట్టు ఆకులన్నీ రాలుతున్నాయి. ఈ చెట్టు ఎండిపోయినట్టన్నీ దీని మీద పడతాం. ఎట్టయితే అట్ట అయింది. పొద్దున సాయంత్రము నీళ్ళు పట్టడమే దీనికి. పొద్దున కూడా పట్టినా, ఇప్పుడు మళ్ళీ పడతానా. నాకు పానం చచ్చిపోతుంది వీటిని చూస్తా అంటే. గడ్డి ఈ రెడీమేడ్ గడ్డి కాబట్టి నీళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఒక ప్లేస్లోంచి ఇంకో ప్లేస్లో తీసుకొని వచ్చి వేసినారు ఈ గడ్డిని. నీళ్ళు పట్టకపోతే చచ్చాయి. అది పట్టేసిన. ఆ పక్క చిన్న చిన్న చెట్లు పెట్టినారు, వాటిని కూడా అట్టే వదిలేసినారు. కూడా సచ్చాయి పాపం, అట్టే వదిలేసినారు. సచ్చేస్తామని బతికితే బతుకున్నాను. ఇక్కడ నీళ్లు పట్టేవాళ్ళు, ఈ చెట్లు క్లీన్ చేసేవాళ్ళు వారానికి 2 సార్లు ఏమో వస్తారు. అట్లాంటిది మేడం చాపర పోయింది కాబట్టి రాలా. చచ్చినాయి అన్ని పాపం ఘోరంగా. అది వీటికి కూడా నీళ్ళు పట్టేసిన. బతకండి అమ్మా బతకండి. వాళ్ళు పట్టకపోయినా నేనన్నా పడతాను మీకు. ఈ కుండీలు చూడండి ఘోరంగా కుళ్ళిపోయినాయి. ఇది చూడు ఎట్టయిపోయింది పాపం. ఎట్రా స్వామి ఉంటారు చూస్తా వీటిని. నా వల్ల కాదు స్వామి. కుసించిపోయినాయి. కలబంద కూడా ఉన్నది కదా నేను. అన్నిటికీ ఒక బకెట్ నీళ్ళు పట్టేస్తే. ఇది నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయ ఉన్నింది ఒకటి, పెరికేసినట్టున్నారు. ఇది కూడా వాడిపోయింది. ఈ మట్టి చూడండి ఎట్టున్నారు, నల్ల తారు నెట్టున్నారు. తారు మట్టి వేసినట్టున్నారు. ఆ మట్టిలో బతుకుతుంది. నిమ్మకాయ చెట్లు, అత్తి చెట్లు అన్నీ ఉన్నాయి. కలబంద చెట్లు, పూల చెట్లు. అస్సలు పానం లేవు వీటికి అన్నిటికీ. వీళ్ళు వచ్చినారు కానీ నీళ్ళు కూడా పట్టలే అసలు. అన్నీ ఆవురు ఉన్నాయి నీళ్ళ కోసం. 10 నిమిషాలు అట్లా పట్టేస్తే నీళ్ళు. మామూలుగా ఆటోమేటిక్గా 3 నిమిషాలు పెట్టినారు. ఇంతకుముందు 5 నిమిషాలు ఉండేది పొద్దున సాయంత్రం. వల్ల అట్లాంటిది ఇప్పుడు పొద్దున ఒకటే 3 నిమిషాలు పెట్టినారు. అందుకు నీళ్ళు సరిపోవడం లేదు దీనికి. ఏమో లేచిందయ్యా బాబు, 5 అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఆడిపోతారు స్వామి. మేడం అయితే బండి స్టార్ట్ చేయమంది. ముద్దాం ఆడిపోతారు. ఏం టైం వస్తుంది. మేడం అయితే మళ్ళీ రెడ్ సీ మాల్కి అయితే వచ్చింది. మొన్న వచ్చింది కదా నైట్ వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు. పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్రీగా ఉన్నది. సేమ్ అదే అనమాట లొకేషను. 3వ నెంబర్ గేట్కి అయితే వచ్చింది మేడము. ఫస్ట్ దారిలోనే మనకి పార్కింగ్ అయితే ఉన్నది, ఖాళీగా ఉన్నది పార్కింగ్ ప్లేసు. పగులు చూడండి ఎట్టున్నదో. పగులైనా కూడా జనాలు తగ్గరు. రాత్రులు దగ్గరు, పగులు దగ్గరు. చూడండి ఎంత ఖాళీగా ఉన్నది పార్కింగ్. ఇంకా మనం ఈ దోవలో పెట్టుకున్నాము. ఈ దోవలో పెట్టుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. బండి పార్కింగ్ అయితే దొరికింది. పార్కింగ్ అయితే చేసేసిన. పగులు మెయిన్ రోడ్ చూపిస్తుంది చూడండి. మెయిన్ రోడ్లోనే ఆనుకొని ఉంది ఇది. చూసినారా ఇదంతా మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ మాలిక్ రోడ్ అనమాట. పార్కింగ్ ప్లేస్లో అయితే బండి అయితే ఇక్కడ పెట్టేసిన. ఫ్రీగా ఉన్నది పార్కింగ్. ఇంకా ఆమె ఎప్పుడైనా రాని, మనం కార్లోనే వెయిట్ చేద్దాం. భిన్న వస్తుందో లేట్గా వస్తుందో, లేదా మళ్ళీ ఈ నుంచి ఎక్కడికైనా పోవాలంటుందో తెలీదు.
ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చింది మేడము. అక్కడి నుంచి మేడము ఈ స్వీట్ అంగడికి అయితే వచ్చింది స్వీట్ తీసుకోవడానికి. వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అండి ఇక్కడ ఉండే స్వీటు. నేను కూడా 2 సార్లు వచ్చి తీసుకొని వచ్చిన ఈ స్వీటు. వాళ్ళ ఫాదర్కి బాగా ఇష్టం అని చెప్పి తీసుకొని పోతుంది. ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికే. డైరెక్ట్ ఇంటికి పోతా ఉన్నాము. టక్కని ఆ స్వీట్ అంగడి ఎక్కడ నీకు తెలుసు కదా, అక్కడ తీసుకోమనింది. సో ఇంకా ఈ నుంచి డైరెక్ట్ ఇంటికే, ఆడికి డ్యూటీ కంప్లీట్ అయిపోతాయి. సో మేడం అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగేసింది. వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటాయి. అందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ పక్కనే కట్టుకున్నారు. సో ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఇంకా నువ్వు వెళ్ళిపో ఇంటికి అనింది. ఆమె అయితే నడుచుకుంటూ వచ్చేస్తుంది. సో చూసారు కదా ఈరోజు వ్లాగు. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.